తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాధాకృష్ణ అనే నవల వినేద్దామండి ఈరోజు నుంచి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రైలు వేగంగా వస్తోంది. కూ అన్న దాని కూత ఆ పరిసరాలలో విచిత్రంగా మారుమ్రోగి దిగంతాల్లోకి పాకిపోతుంది. చిక్ 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 జిక్ చిక్ జిక్ అన్న దాని చక్రాల మోత జీవన సంగీతంలో లయలా ఉంది. భగభగలాడుతూ మండుతోన్న ఎర్రటి మంటతో ముందుకు వస్తున్న ఇంజన్ గుండెల్లో కష్టాల కొలిమిని దాచుకుని బరువు బాధ్యతలనే పెట్టెలని అనేకం మోస్తూ ముందుకు సాగిపోతున్న మనిషిలా ఉంది. అది వెళ్తున్న పట్టాలు విధి వ్రాసిన గీతల్లా ఉన్నాయి. కొండల్లోంచి కోనల్లోంచి వస్తున్న ఆ రైలు జీవితం అంటే ఇదిగో ఇలాంటి నా పరుగేసుమా అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. నేను వెళ్ళే ఆ దోవలో ఇవిగో ఇలాంటి నిరాశల్లాంటి మరుభూములు ఉంటాయి. ఇవి శూన్యంగా మనిషికి నిస్పృహ కలిగించేట్టుగా ఉంటాయి. ఇదిగో ఇలా ఓపికగా వాటిని దాటితే కలకలలాడే పచ్చటి చేలు వస్తాయి. జీవితంలో అనుకోకుండా ఇలా ఎత్తులుంటాయి. వాటిని జాగ్రత్తగా మన వేగం తగ్గించుకొని ఎగబ్రాకి మళ్ళీ ఇలా జారగలిగితే మనం ఎటూ తూలిపడని అదృష్టవంతులం అవుతాం. అక్కడక్కడ ఇలా అనుకోని సమస్యల్లాంటి పెద్ద పెద్ద వంతెనలు కూడా వస్తూ ఉంటాయి. మనకి కాస్త ఓర్పు నేర్పు ఉంటే ఇలా సంతోషంగా సునాయాసంగా ధన్ ధన్ అంటూ దాటేయగలుగుతాం. అప్పుడు ఎలాంటి చీకు చింత లేని ఇలాంటి ఆరుబయలలో జీవితం వేగంగా వెళ్ళిపోతుంటే ఎంత హాయిగా ఉంటుంది. అదిగో ఆకాశంలో ఎగిరే ఆ తెలి మొబ్బుల్లా, చెట్ల మీద ఎదిగే ఆ పక్షుల్లా సుఖంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉంది కదూ. అవునా 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 అవును అవును అవును. ఆ రైల్లో మొదటి తరగతి పెట్టెలో కిటికీ దగ్గర కూర్చుని బయట వేగంగా పరిగెత్తే చెట్లని, దాటిపోతున్న పొలాల్ని, వంతెనల్ని తదేకంగా చూస్తున్న స్ఫురద్రూపి అయిన ఒక యువకుడు మనసులో పదే పదే అనుకున్నాడు, అవును, ఈ జీవితం కూడా ఒక రైలు ప్రయాణం లాంటిదే. మనం ఎక్కాల్సిన తరగతిని మన అర్హతని బట్టి నిర్ణయించి భగవంతుడు టికెట్ ఇచ్చి రైలు ఎక్కిస్తాడు. ఆ జీవితపు రైలు ఆయన గీసిన రాతల పట్టాల వెంట క్రమం తప్పకుండా పరిగెత్తుతుంది. ఒక జీవిత కాలం పాటు ఈ ప్రయాణం జరుగుతుంది. ఇందులో ఎన్నెన్ని మజిలీలు, ఎంతమందో తారసపడతారో. ఎక్కడో మనం దిగిపోవాల్సిన స్టేషన్ వస్తుంది. అతను అడ్డంగా ఉన్న కిటికీ చువ్వలకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. విదేశాలు వెళ్ళినా అతని మనసు ఎప్పుడూ ఇక్కడే ఉంది. ఎప్పుడెప్పుడు స్వస్థలం చేరుకుంటానా అనే తపనతో, ఒంటరితనంతోనే ఇన్ని సంవత్సరాలు గడిపాడు. ఇన్నాళ్ల నుంచి అతను ఎంతో ఓపికగా వేచి చూసిన క్షణం రానే వచ్చింది. అతని మనస్సు ఆనంద డోలికలలో ఊగులాడుతోంది. అదొక సుఖమైన అనుభవం, కోరుకున్నది లభించిన దివ్యక్షణం, పరవశాన్ని కలిగించే స్వాప్నికావస్థ. రైలు వేగం తగ్గింది, కూత వేసింది, స్టేషన్ వచ్చినట్లుగా ఆగింది. అతను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. ఆ ఊరి పేరు చూశాడు. తను దిగాల్సిన మజిలీ అది కాదన్నట్టుగా పక్కన పడేసిన పేపర్ చేతిలోకి తీసుకుని చూడసాగాడు. లావుగా పొట్టిగా గుబురు మీసాలు ఉన్న ఒక ఆసామి ఆ పెట్టెలోకి ఎక్కి ఆ యువకుని ఎదురుగా ఉన్న బెర్త్ మీద కూర్చున్నాడు. రైలు మళ్ళీ కదిలింది. ఆ యువకుడు టైం చూసుకున్నాడు. తను దిగాల్సిన చోటు చేరాలంటే ఇంకా అరగంట పడుతుంది. అతను పేపర్ ఒడిలో పెట్టుకుని మళ్ళీ బయటికి చూడసాగాడు. ఎదురుగా ఉన్న మీసాల ఆసామి పలకరించాడు. బాబూ, ఏ ఊరి మీది? సీతారామపురం. ఎంతో ఆత్మీయతతో ఆ పేరుని ఉచ్చరిస్తున్నట్టుగా అన్నాడతను. నీ పేరేమిటి? కృష్ణ. సీతారామపురంలో ఎవరైనా బంధువులున్నారా? అది నా స్వస్థలం. మీసాల ఆసామి అలాగా అన్నట్టు చూశాడు. కాస్త ఆగి మళ్ళీ అడిగాడు, సీతారామపురమా? అవును. కృష్ణ ఆయన చాదస్తానికి విసుక్కోలేదు. చిరునవ్వుతో చూశాడు. సీతారాంపురంలో కోదండరామయ్య అని ఒక ఆయన ఉండాలే, ఉన్నాడా ఇప్పుడు? లేరు, 4 ఏళ్ల క్రితం పోయారు. అయ్యయ్యో, అలాగా, ఎంత మంచివాడు. ఆయన మీకెలా తెలుసు?
కృష్ణ కుతూహలంగా అడిగాడు. నాకు తెలియదులే, మా నాన్నకి పరిచయం. ఒకసారి నా చిన్నతనంలో మా నాన్న వెంట ఆ ఊరి సంతకి ఎడ్ల జత బేరానికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. ఆహా, ఏం పెరుగు, గడ్డ పెరుగు! అంత కమ్మటి పెరుగు నా జన్మలో నేను మళ్ళీ ఎక్కడా తినలేదనుకో. ఆవకాయ, కందిపొడి, వంకాయ కూర, గోంగూర పులుసు, ఓహ్, వాటి గుమగుమాయింపు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆయన ముక్కు ఎగబీల్చాడు. అసలు ఆ రోజులు, ఆ మర్యాదే వేరనుకో అన్నాడు. కృష్ణ అవునన్నట్టు తల ఊపాడు. అప్పుడు ఎవరు పరాయి వాళ్ళకి ఎంత పెడితే అంత ఘనం. ఇప్పుడో ఎవరికి వారు ఎంత మిగిల్చుకుంటే అంత గొప్ప. ఆయన ఉంగరాల చేయి తిప్పుతూ అన్నాడు. కృష్ణ ఆయన మాటల్ని వినటం లేదు. కిటికీ వైపు తల తిప్పాడు. రైలు వేగం మళ్ళీ తగ్గింది. సీతారామపురం అన్న బోర్డు కనిపించింది. ఆ బోర్డును చూడగానే అతని కళ్ళు తల్లిని చూసిన చిన్న పిల్లాడిలా ఆనందోత్సాహాలతో నిండిపోయినాయి. రైలు ఆగింది. అతని కోటు చేతి మీద వేసుకుని పెట్టె పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చాడు. కమ్మి పట్టుకుని క్రిందకు దిగాడు. అతన్ని అక్కడ దింపేసిన రైలు తను ఒక మంచి పని చేశాననే హుషారుతో విజిల్ వేస్తున్నట్టుగా కూత వేస్తూ వెళ్ళిపోయింది. అతను కుడి చేతిలో పెట్టెతో, ఎడమ చేతి మీద కోటుతో ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయాడు. పాతగా చిన్నగా ఉన్న ఆ రైలు స్టేషన్, దాని ఆవరణలో ఉన్న పెద్ద మర్రి చెట్టు, దాని మీద పిట్టల కలకలం, దూరంగా గిలకల బావి, అక్కడి నుంచి నీళ్లు మోసుకు వెళ్తున్న ఆడవాళ్ళు, పచ్చటి చేలు, పంట కాలువ అన్నీ అలాగే ఉన్నాయి. రవంత కూడా మార్పు లేదు. ఆ ప్రశాంతమైన పరిసరాలలో ఆ పిట్టల కలకలం, ఆరుబయట నేల మీద నుంచి వేస్తున్న గాలి చప్పుడు అతని చెవులకి అద్భుతమైన సంగీతంలా వినిపిస్తోంది. కృష్ణ, సుపరిచితమైన గొంతు వినిపించింది. అతను తిరిగి చూశాడు. ఎదురుగా దెబ్బపండులా నిగనిగలాడుతున్న ఒక వయసు మళ్ళిన వ్యక్తి గొడుగు పట్టుకొని కనిపించాడు. ఆయన పంచె కట్టుకుని పాతకాలపు కోటు వేసుకుని ఉన్నాడు. ఆయన నుదుటి మీద నిలువుగా ఉన్న 3 నామాలు ఆయన్ను వైష్ణవ భక్తుడని చెబుతున్నాయి. ఆయన మెడ చుట్టుకొని వెనక్కు వెళ్ళిన జరీపేట ఉత్తరీయం ఆయన చాలా పెద్ద మనిషి సుమా అని తెలియజేస్తున్నట్టుగా ఉంది. ఆయన్ని చూడగానే కృష్ణ ముఖంలో సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. మాస్టారు, మీరొచ్చారా? నా టెలిగ్రామ్ అందిందా అన్నాడు. అరగంట క్రితమే అందిందయ్యా. సోముల్ని బండి కట్టమని ఆద్రాబాద్రా వచ్చాను. ఇద్దరూ స్టేషన్ దాటి బయటకు వచ్చారు. మాస్టారు సోముల్ని కేక వేసి పిలిచారు. బండి కృష్ణ ఉన్న చోటికి వచ్చి ఆగింది. సోములు కృష్ణ చేతిలో పెట్టె అందుకొని బండిలో పెట్టాడు. కృష్ణ, ఇన్ని సంవత్సరాలు విదేశాల్లో ఉండి వచ్చిన నువ్వు మన ఊరి బండి ఎక్కటం మర్చిపోలేదు చమత్కారంగా అన్నారు ఆయన. భలేవారు మాస్టారు, పక్షి గాలిలో ఎగరడం, చేప నీళ్ళల్లో ఈదడం ఎక్కడైనా మర్చిపోతుందటండి అంటూనే సునాయాసంగా బండి కమ్మి పట్టుకుని ఎక్కి కూర్చున్నాడు. ఊరికే అన్నానోయ్, నిన్ను చూడగానే నువ్వేమీ మారలేదని వెంటనే అనుకున్నా. ఏం మారలేదంటారా మాస్టారు? ఆయనకి చెయ్యి అందిస్తూ అన్నాడు. మారావు, స్వభావంలో కాదు, రూపంలో, రంగులో రంగు వచ్చింది, ఒళ్ళు చేశావు. ఆయన కూడా బండిలో కూర్చుంటూ అన్నాడు. బండి నడక ప్రారంభించింది. ప్లేన్లో, రైల్లో వేగంగా వచ్చిన నీకు ఈ బండి ప్రయాణం తాబేలు నడకలా లేదు? మాస్టారు మళ్ళీ అడిగారు. కాదు మాస్టారు, వేగంలో దేన్ని స్థిరచిత్తంతో గమనించలేం. నిదానంలో ప్రశాంతత ఉంది, స్పష్టత ఉంది. బండి చక్రం గుంటలో పడడంతో ఇద్దరూ ఎగిరి పడ్డట్టు అయ్యారు. మాస్టారు, దెబ్బ తగిలిందా? ఆదుర్దాగా అడిగాడు కృష్ణ ఆయన నుదుటి మీద చెయ్యి వేస్తూ. లేదు, ఈ మాత్రం ఎదురు దెబ్బలు మాకు ఈ పల్లెటూరి ప్రయాణంలో అలవాటే కృష్ణ. నీ పుణ్యమా అని ఈ ఊరికి ఒక మంచి హాస్పిటల్ వస్తుంది. అలాగే ఈ రోడ్డు కూడా బాగుపడితే. అలాగే మాస్టారు, చూద్దాం. బండి ఊరి మొదట్లో ప్రవేశించింది. అక్కడ ఒక చెరువు ఉంది. దాని నిండా ఎరుపు, తెలుపు కలువ పూలు విరబూసి ఉన్నాయి. కృష్ణ చూపులు తదేకంగా ఆ కలువ పూల మీదనే నిలిచినాయి. అతని చెవుల్లో కిలకిలా నవ్వు వినిపించింది. ఆ నవ్వు గుర్తుకు రాగానే అతని ముఖంలో నీలి నీడలు తారట్లాడినాయి. కళ్ళు గత స్మృతులని చూస్తున్నట్టు పరధ్యానంగా అయినాయి. బండి ముందుకు సాగి మలుపు తిరగడంతో చెరువు కనుమరుగైంది. కృష్ణ, ఏమిటలా చూస్తున్నావు? మన ఊరు ఏమీ మారలేదేమనా? మాస్టర్ అడిగారు. కాదు, ఈ ఊరు ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా ఉందో గమనిస్తున్నాను.
మునికన్యలా నిరాడంబరంగా తన అందం తనకే తెలియని ముగ్ధురాలిలా ఉంది. మాస్టారు, సిటీల్లోని ఆ సందడి, ఆ వేగం, ఆ ఇరుకు చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మనసు పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా హాయిగా ఆనందంగా ఉంది. ఇంతలో బండి గుడి పక్క నుంచి వెళ్తుండడం చూసి ఆయన 2 చేతులు ఎత్తి నుదుట ఆనించుకొని కేశవా తండ్రి అంటూ నమస్కరించాడు. కృష్ణ ఆ గుడివైపే చూస్తున్నాడు. అతని చెవుల్లో గల్లు గల్లు మంటున్న పాదాల గజ్జెల ధ్వని వినిపించింది. మాస్టారు అతని చేతి మీద తడుతూ పిలిచారు. కృష్ణ, ఆ స్కూల్ చూడు, మొన్న వానలకి ఆ పాక ఎగిరిపోయింది. చందాలు పోగు చేసి ఆ పాకకి తాటాకు కప్పించేసరికి నా తాతలు దిగొచ్చారు. వాన వస్తే స్కూలుకు సెలవే కదా. స్కూల్ సరిగ్గా లేకపోతే మీ పిల్లలకే ఇబ్బంది అంటే అసలు మా పిల్లల్ని స్కూల్కే పంపం అంటారు. ఈ మనుషులు ఏమీ మారలేదయ్యా. మన పక్క ఊళ్ళ వాళ్ళు చూడు, స్కూలు, లైబ్రరీ అంటూ ఎన్ని సమకూర్చుకున్నారో. కనీసం ఆ ఊర్లో పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో చూసైనా తెలుసుకోవచ్చు కదా. నేర్చుకోరు. మనం ఏదైనా చెబితే చేదు మాత్రం మింగినట్లుగా తప్పనిసరిగా ఒప్పుకుంటారు అంతే. ఈ ఊరు రావాలంటే ఒక్క టీచరు ఒప్పుకోవడం లేదు కదా. వీళ్ళ దురదృష్టం కదూ. వాళ్ళ తప్పేం లేదు మాస్టారు. వాళ్ళల్లో ఎవ్వరూ ఈ ఊరు విడిచి వెళ్ళరు. ఎవరైనా తెగించి వెళ్ళి బయట ప్రపంచం చూసి వస్తే తన వారికి నచ్చ చెప్పగలిగే తెలివితేటలు వస్తాయి. ఏమో కృష్ణ, ఇది వరకైతే నాకు ఏది చెప్పటానికైనా ఓపికండేది. వయసు పైపడడం వలనో ఏమో వాళ్ళ మూర్ఖత్వం చూస్తే చిరాకు వేస్తోంది. బండి ఊర్లో ప్రవేశించి వెళుతోంది. కావిళ్లతో నీళ్లు మోసుకు వెళ్తున్న వాళ్ళు, ఎడ్లని పొలాలకి తోలుకు వెళ్తున్న వాళ్ళు మాస్టర్ గారిని పలకరిస్తున్నారు. ఆయన వెంట ఉన్న యువకుణ్ణి విచిత్రంగా చూస్తున్నారు. బండి మెరక వీధిలో నుంచి వెళుతోంది. ఆ ఊరికంతటికీ పెద్ద ఇల్లుగా కనిపిస్తున్న పెంకుటిల్లు అది. దాని ప్రహారీ గోడ మీదకి జామ చెట్టు కొమ్మలు వంగి ఉన్నాయి. వీధిన పోయే పిల్లలు కాళ్ళెత్తి ఆ చెట్టుకి విరగగాసిన కాయల్ని అందుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యం చూడగానే కృష్ణ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఒకప్పుడు తను కూడా అచ్చు ఇలాగే చేసేవాడు. ఆ కాయలు కొయ్యాలనే తపన, అవి అందుకోలేకపోతే బాధ, ఆ చిన్నతనపు చిలిపి చేష్టలే వేరు. బండి ఆ మెరక వీధిని దాటి పడమటి బజారుకి వచ్చింది. అక్కడ ఆ ఊరికంతటికీ కళ తెస్తున్నట్టుగా ఈ మధ్యనే కొత్తగా కట్టినట్లుగా ఉన్న భవంతి ఉంది. అది పెద్దగా అధునాతనంగా ఉంది. అది కృష్ణలాగానే హుందాగా, చదువు సంస్కారం గల వ్యక్తి పల్లెటూరి వారి మధ్య నిలబడినట్టుగా ప్రత్యేకంగా ఉంది. బండి ఆ భవంతి ముందు వచ్చి ఆగింది. కృష్ణ బండిలో నుంచి దూకినట్టుగా దిగాడు. క్షణంసేపు ఆ భవంతిని నకసిక పర్యంతం చురుగ్గా పరిశీలనగా చూశాడు. అతని కళ్ళల్లో చెప్పలేని తృప్తి, అనిర్వచనీయమైన ఆనందం వచ్చి నిండినాయి. అద్భుతంగా ఉంది మాస్టారు అన్నాడు. ఇద్దరూ ఆ భవంతికి కుడివైపుగా కట్టి ఉన్న క్వార్టర్స్ వైపు వెళ్ళారు. ఆ క్వార్టర్స్ నిరాడంబరంగా సౌకర్యంగా ఉన్నాయి. వాటి ముందు క్రమపద్ధతిలో పెంచిన చామంతులు రకరకాల రంగులలో విరగబూసి కృష్ణకి స్వాగతం చెబుతున్నట్టుగా కలకలలాడుతున్నాయి. ఆ ఇంటి ముందు అందమైన ముగ్గులు తీర్చిదిద్ది ఉన్నాయి. కృష్ణ, నువ్వు విదేశాలలో ఎంతో కష్టపడి జాగ్రత్త చేసి పంపిన డబ్బు సద్వినియోగం అయిందనే తృప్తి నీకు కలిగిస్తే అదే మాకు చెప్పలేని ఆనందం అన్నారు మాస్టారు. విరగబూసిన ఆ పూలని, పరిశుభ్రంగా ఉన్న ఆ పరిసరాలని తదేకంగా పరవశంగా గమనిస్తున్న కృష్ణ మాస్టారి వైపు తిరిగాడు. అతడి కళ్ళల్లో తడి లీలగా మెరుస్తోంది. మాస్టారు, మీకు నా కృతజ్ఞత ఎలా తెలియచేయాలో తెలియటం లేదు. నేను కన్న కలని నేను ఊహించిన దానికంటే అద్భుతంగా నా కళ్ళెదుట నిలబెట్టారు. అతను చటుక్కున ఆయన పాదాల వైపు వంగాడు. ఆయన మధ్యలోనే అతన్ని లేవదీశాడు. మాస్టారు, మీ రుణం తీర్చుకోలేనిది అన్నాడతను. అలా అనకు. ఈ ఊర్లోనే ప్రాక్టీస్ పెడతానన్నావు. ఎంతో మంచి అవకాశాలు వచ్చినా అన్నీ వదులుకొని ఇక్కడికే వచ్చావు. ఈ ఊరే నీకు రుణపడిందయ్యా. ఇంతలో తల నెరిసి నీర్కావి పంచె కట్టుకొని పొట్టి చేతుల చొక్కా వేసుకున్న ఒకతను గబగబా అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూడగానే కృష్ణ ఎదురు వెళ్ళాడు. నాన్నా. కృష్ణ ఆయన కొడుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు. నాకు తెలియదురా, టెలిగ్రామ్ వచ్చిందని, స్టేషన్కి బండి తీసుకువెళ్తున్నానని, త్వరగా ఇంటికి రమ్మనమని పంచాక్షరం మాస్టారు పంపించిన కబురు పొలంలో ఉండగా అందింది. ఆ పట్టున చేతిలో పని వదిలి పరిగెత్తుకొచ్చాను. బాగున్నావా నాన్న? ఏం బాగురా, వయసు అయిపోయిన తర్వాత
పిల్లల దగ్గర లేకపోతే మనసుకి ఏం నెమ్మది ఉంటుంది? నిష్ఠూరంగా అన్నాడు. నీ కొడుకు ఇక నీ దగ్గరికి వచ్చేశాడుగా రంగయ్య, ఇక నీ కళ్ళెదటే ఉంటాడు అన్నారు మాస్టారు. ఆ ఆశతోనేగా మాస్టారు ఇన్నేళ్ళు రోజులు లెక్క పెట్టుకుంటూ గడిపింది. రంగయ్య కొడుకు చెయ్యి పట్టుకుని పద పద, ఎప్పుడు బయలుదేరావో ఏమిటో, స్నానం చేద్దువు గాని అన్నాడు. కృష్ణ, నువ్వు స్నానం చేసి విశ్రాంతి తీసుకో, నేనిప్పుడే ఇంటికి వెళ్ళి వస్తాను అన్నారు మాస్టారు. అలాగే అన్నట్టు కృష్ణ తల ఊపాడు. అతను ఆ క్వార్టర్స్ లోపలికి వచ్చాడు. అరగంట తర్వాత అతను స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చాడు. రంగయ్య వేడివేడి కాఫీ తెచ్చి కొడుకు చేతికి అందించాడు. కుర్చీలో కూర్చుని ఉన్న కృష్ణ కాఫీ తాగుతూ 2 గుక్కలు తాగ్గానే తలెత్తాడు. నాన్నా, ఈ కాఫీ ఎవరు చేశారు? నేనే. నువ్వా? అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఏం బాగాలేదా? చాలా బాగుంది. కాఫీ పేరు చెబితే మండిపడే నువ్వు ఇంత రుచిగా కాఫీ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు నాన్నా? ఈ మధ్యనే లేరా? రంగయ్య అక్కడ సామాన్ సర్దుతూ అన్నాడు. నాన్నా. ఏమిట్రా? శాంతమ్మ గారు ఈ ఊళ్ళోనే ఉన్నారా? ఉంది, లేక ఎక్కడికి వెళ్తుంది? ఆవిడకి ఈ ఊరు తప్ప ఉండడానికి చోటెక్కడుంది? అతను నిట్టూర్చాడు. రంగయ్య ఏదో పని మీద అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. కాఫీ తాగడం పూర్తి అయిన కృష్ణ ఆ గది అంతా ఒక్కసారి కలే చూశాడు. అతని ముఖం ఆనందంగా అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గదికి చేసిన అలంకరణ, అందులో అమర్చిన సామాగ్రి అతని అభిరుచి బాగా తెలిసి చేసిన ఏర్పాటులా ఉంది. అతను కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరికి వచ్చాడు. కిటికీకి ఉన్న పరదాని చేత్తో పక్కకి లాగాడు. దూరంగా దేవాలయం కనిపిస్తోంది. దాని పక్క చెరువు, మరో పక్క స్కూలు ఉన్నాయి. స్కూలు గంట గణగణ వినిపించింది. పిల్లలు బిలబిల్లాడుతూ పరిగెలెత్తుతూ బయటకొచ్చారు. కృష్ణ దృష్టి తదేకంగా ఆ స్కూలు మీదనే నిలిచింది. అతని పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. అతని మనసు గతం తెరలని తొలగించుకుంటూ కొన్ని సంవత్సరాలు వెనక్కి అతని బాల్యపు ప్రాంగణంలోకి పరుగులెత్తసాగింది. స్కూలు గంట టంగ్ టంగున వినిపించింది. తాటాకుల పాకగా ఉన్న చిన్న స్కూల్లో 6వ తరగతి అని బోర్డు సూచిస్తున్న ఆ క్లాసులో విద్యార్థుల గొడవతో రణగుణ ధ్వనిగా ఉంది. పంతులు గారు ఇంకా రాని ఆ క్లాసు సంతలా ఉంది. కొంతమంది కొట్టుకుంటున్నారు, కొంతమంది పుస్తకాలతో బంతి ఆట ఆడుతున్నారు, ఒకళ్ళిద్దరు రాగాలు తీసి పాటలు పాడుతున్నారు. ఇంతలో కిర్రు చెప్పుల శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే గొడవ చేస్తున్న పిల్లలందరూ పిల్లుల్లా అయిపోయి ఎవరి చోటుల్లో వాళ్ళు బుద్ధిమంతుల్లా కూర్చున్నారు. పంచె కట్టుకొని నల్లటి కోటు వేసుకుని చేతిలో బెత్తంతో చంకలో గొడుగు పట్టుకున్న పంతులు గారు లోపలికొచ్చాడు. ఆయన లోపలికి రాగానే ముక్కు మీదకి జారుతున్న కళ్ళద్దాలని పైకి తోసుకుంటూ క్లాసులో అతి నిశ్శబ్దంగా కూర్చున్న పిల్లలందరినీ ఒక్కసారి తీక్షణంగా చూశాడు. ఒక కుర్రాడు గోళ్లు కొరుకుతూ కనిపించాడు. ఒరేయ్, గోళ్లు కొరకద్దని నీకెన్నిసార్లు చెప్పాను అంటూ వీపు మీద 2 వాయించాడు. వాయిస్తూనే, ఏం మీ దొడ్లో కాసిన సొరకాయలన్నీ మీరే తినాలా, మాకొకటి పంపకూడదా అంటూ ఇంకో 2 తగిలించాడు. అక్కడి నుంచి రాబోతుండగా ఎడంవైపు బెంచి మీద కూర్చున్న మరో కుర్రాడిని చూసి ఆగారు. ఏరా, జుట్టు అట్లా ముళ్ళ పొదలా పెంచుకొని స్కూల్కి రావద్దని చెప్పానా అంటూ గబగబా 4 బెత్తం దెబ్బలు వేశాడు. ఆ కుర్రాడు ఏడుస్తూ, ఇంట్లో కొబ్బరి నూనె లేదండి అన్నాడు. నోర్ముస్కో, మాట్లాడావంటే మళ్ళీ తగులుతాయి. కొబ్బరి నూనె లేకపోతే ఇంకేదైనా నూనె పూసుకొని రావాలి. ఆ అబ్బాయి నోరు మూసుకున్నాడు. మళ్ళీ ఏం మాట్లాడలేదు. పంతులు గారి చూపులు ఆ ప్రక్క కుర్రాడి మీద పడ్డాయి. వెంటనే చెవి పట్టుకుని ఆ అబ్బాయిని కుందేలు పిల్లని లేపినట్టుగా పైకి లాగాడు. ఏరా సీనిగా, మీ ఆవు ఈనగానే జున్నుపాలు తెమ్మని చెప్పానుగా, నువ్వు తేలేదెందుకు? మర్చిపోయానండి అన్నాడు బిక్కమొహంతో. మర్చిపోతావురా, నీకు పాఠాలే గుర్తుండవు, ఇంకా పంతుళ్ళెక్కడ గుర్తుంటారు? మీ నాయన మాత్రం మా సీనుగాడు కాస్త చదివేలా చూడండి అంటూ బజార్లో కనిపించినప్పుడల్లా కాకిగోల పెడుతూ ఉంటాడు. పంతుళ్ళు పాఠాలు తేరగా చెప్పాలరా మీకు అంటూ చేతులు తిప్పాడు. సీను మాట్లాడలేదు. ఆయనకి సీను పక్కన చోటు ఖాళీగా కనిపించింది. కిష్టిగాడు ఈ పూట కూడా స్కూల్కి రాలేదా అన్నాడు. ఎవరూ జవాబు చెప్పలేదు. ఎందుకొస్తాడు? వాడికి తోటల్లో దొడ్లల్లో ఉన్న పని తెమలద్దు. అందరూ అందరే నా ప్రాణానికి కోతి విధవలు. ఒక్కడికి చదువుకుందామనే ధ్యాస లేదు కదా, నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్టు వస్తారు. పంతులు గారు డ్రాయర్ దగ్గరికి వెళ్ళారు. లెక్కలు హోంవర్క్ ఎవరెవరు చేశారో పట్టండి అన్నాడు.
ఆడపిల్లల వరుసలో ముద్దబంతి పువ్వులా బొద్దుగా పచ్చగా ఉండి జడకి కుప్పెలు వేసుకొని చెవులకి జూకాలు పెట్టుకుని జరీ అంచు పరికిని జాకెట్ ధరించిన ఒక 8 సంవత్సరాల అమ్మాయి పుస్తకం తీసుకువచ్చి పంతులు గారి ముందు పెట్టింది. రాధమ్మా, కిష్టిగాడు స్కూల్కి ఎందుకు రాలేదు అని అడిగాడాయన. ఏమో తెలియదండి అంది. ఇడిగో నేను లాక్కొని వచ్చాను పంతులు గారు అంటూ గుమ్మంలో నుంచి లావు మీసాలున్న ఒక ఆసామి లోపలికి వచ్చాడు. అతని భుజం మీద 12 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు. అతని కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఆ మీసాల ఆసామి ఆ కుర్రాడిని భుజం మీద నుంచి గడ్డిమోపి దింపినట్టు దింపాడు. పంతులు గారు ఆ కుర్రాడిని మిర్రి చూశారు. కుర్రాడు బుద్ధిమంతుల్లా ఎంతో అనుకోవగా భక్తి శ్రద్ధలతో చూస్తూ నిలబడ్డాడు. పంతులు గారు మీసాల ఆసామిని ఉద్దేశించి అన్నారు, రంగయ్య, లాభం లేదయ్యా, మీ కిష్టిగాడికి చదువు రాదు, కానీ నా మాట విని నీతో పొలం తీసుకుపోయి ఆ నాగలికి ఒక ఎద్దు విప్పి వీడిని కట్టు, అప్పుడు కానీ వీడికి కుదురు రాదు. అమ్మమ్మ, ఇప్పుడే తమరు అలా అనకండి పంతులు గారు, కాస్త ఈ ఒక్క సంవత్సరం చూడండి అంటూ పైతువాలు తీసి అందులో మూటగట్టి ఉన్న తీగలు తీసి ఆయన ముందు ఉంచాడు. తీగలు చూడగానే పంతులు గారి ముఖం పరమానందభరితమైంది. పిల్లల దృష్టి అట్టేసేపు వాటి మీద పడకుండా గబాలన తీసి డ్రాయర్లో దాచి సొరుగు మూసేశాడు. రంగయ్య బాధగా చెప్పాడు, నాకున్నది వీడొక్కడు, నాకెట్టాగూ చదువులేదు, కాస్త వీడైనా ఒక్క అక్షరం ముక్క నేర్చుకుంటాడేమోనని నా ఆశ పంతులు గారు. నేనెట్టాగో పై ఊళ్ళు పంపి పెద్ద చదువులు చదివించలేను, ఇక్కడ తమరికి వచ్చినంత వరకైనా చెబితే. రంగయ్య కొడుకు చేతులకి కాళ్ళకి కట్లు ఊడదీశాడు. నేను చెబుతానయ్యా, వాడి చదివి ఏడవద్దు. ఇదిగో, నువ్వు ముందు వాడి చేత ఆ బిల్లంగోడు ఆట మాన్పించు, అది మానిపిస్తే నేనెంతైనా చదువు చెప్తాను. అట్టాగే పంతులు గారు. ఒరేయ్, ఈ పూట నుంచి నీ చేతిలో ఆ బిల్లంగోడి కర్ర చూశానా, ఒళ్ళు చీరేస్తాను, జాగ్రత్త. కొడుకు వైపు చూసి హూంకరించాడు. కృష్ణ ఇక ఆడనన్నట్టు తల ఊపాడు. వెళ్తాను పంతులు గారు, కాస్త తమరు వాడిని కనిపెట్టి ఉండండి అన్నాడు రంగయ్య. అట్టాగే లేవయ్యా, ఇలాంటి కోతి విధవల్ని చాలామందిని చూశాను, నేను తలుచుకుంటే వాళ్ళకి సింహస్వప్నమై చదివిస్తాను. కృష్ణుడి చదువు భారం నా మీద ఉంచేయి అన్నాడు. మీ దయ, రంగయ్య కృతజ్ఞతగా అని వెళ్ళాడు. రంగయ్య వెళ్ళగానే పంతులు గారు కృష్ణ దగ్గరికి బెత్తం పుచ్చుకొని వచ్చారు. ఏరా, స్కూల్కి వెళ్ళమంటే వెళ్లకుండా చెరువులో ఈతలు కొడుతూ మీ నాన్నకి వెళ్ళానని చెప్తావు కదూ. ఊళ్ళో ఎవరి జామ చెట్టుకు కాయలుంటే నీ కాళ్ళు అటే పోతాయి, అవునా? నిన్న మా దొడ్లో జామకాయలన్నీ కోసింది కాకుండా దయ్యంలా చప్పుడు చేసి నా భార్యని భయపెట్టిస్తావు అంటూ కృష్ణ వీపు మీద బాగా బెత్తంతో వడ్డించాడు. క్లాస్ అంతా కిక్కురుమనకుండా కూర్చున్నారు. కృష్ణని పంతులు గారు కొడుతుంటే రాధ కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. కానీ కృష్ణ ఆ దెబ్బలు పకోడీలు తిన్నంత సుఖంగా భరించాడు. అతని కంట్లో తడి కూడా లేదు. వెళ్ళి తన చోట్లో కూర్చోబోతుంటే పంతులు గారు గద్దిస్తూ పిలిచారు. ఆగో, నువ్వు ఈ రోజంతా నిలబడే ఉండాలి, కూర్చోటానికి వీల్లేదు అని హూంకరించారు. కృష్ణ నిలబడే పాఠ్యపుస్తకం తెరిచాడు. పంతులు గారు తెలుగు పాఠం చెప్పడం ప్రారంభించాడు. అందరూ ఆయన వైపు భయభక్తులతో చూస్తూ వింటున్నారు. పుస్తకంలోకి శ్రద్ధగా చూస్తున్న రాధ వాళ్ళలోకి టక్మని ఏదో పడింది. చూస్తే జామకాయ. రాధ కృష్ణ వైపు చూసింది. కృష్ణ నవ్వి తినమన్నట్టు చూశాడు. పంతులు గారి వైపు భయంగా చూపించింది. ఆయనేం చేస్తాడులే అన్నట్టు చూశాడు. తను జామకాయ తింటున్న విధం చూపించాడు. పంతులు గారు తలెత్తి చూసినప్పుడు నోరు కదపకుండా నిలబడి ఆయన పుస్తకంలోకి తలదించగానే నములుతున్నాడు. కొద్దిసేపయింది. కృష్ణ మెల్లగా జేబులో నుంచి చచ్చిపోయిన తేలిని తీసి పక్క కుర్రాడి కాలు మీద ఉంచాడు. పాఠం శ్రద్ధగా తదేకంగా వింటున్న ఆ కుర్రాడు ఎందుకో కాలు మీద గోక్కోబోయి అక్కడ తేలు చూడగానే గావుకేక పెట్టి లేచాడు. అమ్మోయ్, బాబోయ్, తేలు తేలు అని క్లాస్ అంతా గంతులు వేయసాగాడు. మిగతా పిల్లలు కూడా ఎక్కడా ఎక్కడా అంటూ పాఠం వినడం మానేసి అటు ఇటు పరిగెత్తసాగారు. తేలా, ఎక్కడ్రా విధవా, పీనుగల్లారా పంతులు గారు కేకలు పెట్టారు. ఆయనకి కూడా తేలంటే భయమే. అందరూ తేలుని చూడటానికి గుమ్ముగూడారు. ఈ లోపల కృష్ణ పంతులు గారి కుర్చీ దగ్గరికి వచ్చాడు. అది ఒక కాలు అవుడుగా ఉన్న కుంటి కుర్చీ. కృష్ణ ఆ కాలు శాంతం ఊడబికి పైపైన ఆ కుర్చీ దానికి ఆనించి పంతులు గారు పిల్లలు తేలుని వెదికే ప్రయత్నంలో ఉండగా బయటికి జారుకున్నాడు.
క్రింద పడి ఉన్నది చచ్చిన తేలు అని పంతులు గారు గ్రహించేసరికి పావుగంట పట్టింది. చచ్చిపోయిన తేలిని ఆయన 4 దెబ్బలు కొట్టి తనే చంపినట్టు ఫోజు పెట్టి తీసుకెళ్ళి బయట పారేసొచ్చారు. పిల్లలందరూ యథాస్థానంలో కూర్చున్నారు. కృష్ణ చోటు ఖాళీగా ఉంది. కిష్టిగాడు పారిపోయాడన్నమాట. రేపు రాని వాడి ఒళ్ళు చీరేస్తాను అంటూ కూర్చోబోయిన ఆయన అమ్మో అంటూ ఢామ్మని వెళ్ళకిలా పడ్డాడు. పిల్లలందరూ పంతులు గారు వేసిన పెళ్లి మొగ్గ చూసి గొల్లున నవ్వారు. నవ్వుతారేమర్రా పక్షి విధవల్లారా, వచ్చి లేవదీయండి అరిచాడు. 2 పిల్లలు వచ్చి లేవదీశారు. ఆయన నడుం పట్టుకొని లేస్తూ ఇది మీలో ఎవరి పని అంటూ అందరినీ బెత్తంతో వరుసగా వాయించసాగాడు. ఆ కృష్ణే చేసి ఉంటాడు పంతులు గారు అన్నాడు ఒకతను. వాడి పని చెబుతాను అన్నాడాయన కోపంగా. సాయంత్రం అయింది. నీరెండా గమ్మత్తుగా చెట్ల నీడలతో దోబూచులాడుతోంది. ఇంటికి తిరిగి వస్తున్న ఆవుల మెళ్లలో గంటలు మోగుతున్న ధ్వని మృదు మధురంగా ఉంది. రాధ టిఫిన్ క్యారియర్ పుస్తకాలు పట్టుకొని ఇంటికి వెళుతోంది. చెరువు పక్క నుంచి నడిచి వస్తున్న రాధకి రాధా రాధా అని పిలుపు వినిపించింది. రాధ ఆగింది. చుట్టూ చూసింది. ఎక్కడా కృష్ణ కనిపించలేదు. రాధ నడవబోతుంటే మళ్ళీ రాధా రాధా అని కేకలు వినిపించాయి. రాధ అక్కడ ఉన్న చెట్లన్నింటినీ పరీక్షగా చూసింది. ఏ కొమ్మ మీద కృష్ణ కనిపించలేదు. ఎక్కడా ఏ అలికిడి లేదు. రాధ చెరువులో నీళ్ల వైపు చూసింది. నీళ్లు ఒక చోట కదులుతున్నాయి. రాధ ఒక చిన్న రాయి తీసి సరిగ్గా అక్కడ పడేలా విసిరింది. కృష్ణ రివ్వున నీళ్లలోంచి బయటకొచ్చాడు. రాధా కలువ పూలు కావాలా అని అడిగాడు. రాధ కావాలన్నట్టు చూసింది. కృష్ణ ఈత కొడుతూ చెరువు లోపలగా ఉన్న కలువ పూల వైపు వెళ్ళాడు. ఒక తామరతుడు అతని కాలుకి చిక్కుపడింది. రాధ ఆదుర్దాగా భయంగా చూస్తోంది. కృష్ణ చివరికి ఎలాగైతేనేం కలువ పూలు తెచ్చి రాధ చేతిలో పెట్టాడు. రాధ వాటిని చూసి సంబరపడుతుంటే అతనికి గర్వంగా ఆనందంగా అనిపించింది. ఇంతలో దూరం నుంచి పంతులు గారు కుంటుకుంటూ వస్తూ కనిపించారు. అమ్మో పంతులు గారు అంది రాధ. ఎక్కడా? కృష్ణ రాధ పంతులు గారిని చూడగానే చెట్ల చాటుకి పరిగెత్తారు. అక్కడి నుంచి దేవాలయం మండపం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నారు. నీళ్లల్లో అంతసేపు ఉన్నావు, నీ ముక్కుల్లోకి నీళ్లు పోలేదేమిటి? నీకు తుమ్ములు రాలేదేం? రాధ అడిగింది. రావు, ఊపిరి బిగబట్టి ఉన్నాను. ఊపిరి బిగబట్టా? రాధ ఊపిరి బిగబట్టి చూసి అమ్మో ఎంత కష్టం అంది. నేర్చుకుంటే ఏది కష్టం ఉండదు. మన మల్లయ్య లేడు, అరగంట సేపు నీళ్ళల్లో మునిగుంటాడు. నిజంగానా? నిజంగా. నేను కూడా మల్లయ్య దగ్గరే నేర్చుకున్నాను. నేను పెద్దయితే మల్లయ్య కంటే ఎక్కువసేపే ఉంటాను. మధ్యాహ్నం స్కూల్ నుంచి ఎందుకలా పారిపోయావు? లేకపోతే ఆయన నన్నెందుకు కొట్టాలి? నువ్వు చదువుకుంటే కొట్టడు. చదువుకోవడం అంటే నాకు ఇష్టమే లేదు. మా నాన్నే చదువుకో అని చంపుకు తింటాడు. మా నాన్న నన్నెప్పుడు చదువుకోమని చెప్పడు. అయినా నేను చదువుకుంటాను. నాకిష్టం. ఎంచక్కా చదువుకుంటే పెద్దయిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు. అప్పుడు అందరూ మనల్ని బాగా చూస్తారు. కృష్ణ చెవి గొక్కున్నాడు. ఆ ఇద్దరూ స్నేహితులే, కానీ ఒక్క విషయంలో మాత్రం ఒకరి సంగతి ఒకరికి నచ్చదు. ఇంతలో పూజారి సంధ్యదీపం వెలిగించడానికి అటు వచ్చాడు. అక్కడ కూర్చున్న కృష్ణని రాధని చూసి గుడికి వచ్చారా? ఇదిగో తలుపులు తీస్తున్నాను అని మంత్రాలు చదువుతూ తలుపులు తెరిచాడు. రాధ కృష్ణ ఇద్దరూ లేచి లోపలికి వెళ్ళారు. ఏమిట్రా కృష్ణ విశేషం? స్నానం చేసి తడిబట్టలతో వచ్చేశావు అన్నాడాయన చిరునవ్వుతో. కృష్ణ మాట్లాడలేదు. ఆయన దీపాలు వెలిగించాడు. రాధ చేతిలో ఉన్న కలువ పూలు అక్కడున్న పల్లెంలో పెట్టింది. ఆయన ఆ పూలు దేవుడికి అలంకరించాడు. ఆయన హారతి ఇచ్చి గంట వాయిస్తుంటే రాధ భక్తిగా కళ్ళు మూసుకొని నమస్కరించింది. కృష్ణ నమస్కరించలేదు, కళ్ళు మూసుకోలేదు, చూస్తూ నిలబడ్డాడు. కళ్ళు మూసుకొని దండం పెట్టుకోకపోతే దేవుడికి కోపం వస్తుంది రహస్యంగా అంది రాధ. కృష్ణ రాధ చెప్పినట్టే చేశాడు. ఏమిటర్రా, ఏమని దండం పెట్టుకున్నారు? ఏమ్మా రాధమ్మ తల్లి, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఆయన కొబ్బరి ముక్కలు ఇస్తూ అన్నాడు. నేను బాగా చదువుకోవాలి, క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ రావాలి అనండి అంది రాధ. కృష్ణ నువ్వు? నేనేమీ కోరుకోలేదు. రాధ దండం పెట్టకపోతే దేవుడికి కోపం వస్తుంది, పెట్టమంది, పెట్టాను అంతే. ఓర్ని, ఆయన పక్కన నవ్వారు. కృష్ణ బాగా చదువుకోవాలి అని నేను అడిగాను అంది రాధ.
బాగుంది, వాడికి ఏం కావాలో నువ్వే కోరావన్నమాట అన్నారాయన నవ్వుతూ. ఇద్దరు బయటికొచ్చారు. అక్కడ వీధిలో పిల్లలు గోడుంబిల్ల ఆడుతూ కనిపించారు. కృష్ణ అయస్కాంతం లాగినట్టుగా అటు వెళ్ళాడు. రాధ అతని షర్టు పట్టి వెనక్కి లాగింది. ఇదిగో, మధ్యాహ్నం పంతులు గారు ఏం చెప్పారు? మీ నాన్న ఏమన్నాడు? నువ్వు మర్చిపోయావా అప్పుడే? రాధా, ఒక చిన్న ఆట, ఇప్పుడే వచ్చేస్తాను, మా నాన్నకి చెప్పకు, మంచిదానివి కదూ బ్రతిమలాడాడు. రాధ సరేనన్నట్టు అతని చొక్కా వదిలేసింది. కృష్ణ వెళ్ళాడు. అతను ఆ ఆటలో దిట్ట అని అందరికీ తెలుసు. ఆడుతున్న కొద్దీ కృష్ణకి ఇంకా ఉత్సాహం వచ్చేసింది. అతను కొట్టిన దెబ్బకి ఆ చిన్న కర్రముక్క విసురుగా బాణంలా వెళ్ళి దూరాన పడుతోంది. రాధ కూడా ఇంటి మాట మర్చిపోయినట్టుగా సంబరంగా చూస్తోంది. కృష్ణ విసురుగా కొట్టాడు. కర్రముక్క రైన గాల్లో లేచింది. అదే వీధిలోకి స్నేహితులతో వస్తున్న వరహాలరావు ముఖానికి సూటిగా వెళ్ళి తగిలింది. గ్లాస్కో పంచే, పల్చటి లాల్చీ ధరించి చేతిలో సిగరెట్ ప్యాకెట్తో విలాసంగా వస్తున్న ఆయన బాబోయ్ అంటూ పెట్టిన గావుకేక ఆ వీధంతా వినిపించింది. అతని వెంట వస్తున్న స్నేహితులు చప్పున వరహాలరావుని పట్టుకున్నారు. వీధిన పోయే ఒకరిద్దరు ఆగి ఆయన దగ్గరకొచ్చారు. ఏంటి, బాగా తగిలిందా అంటూ పరామర్శ ప్రారంభించారు. తగలడం ఏమిటయ్యా, నా కంట్లో చిచ్చుబుడ్డి పేల్చారెవరో ఆయన లబలబలాడుతూ అన్నాడు. రాధ, కృష్ణ భయంగా ముఖాలు చూసుకున్నారు. మరుక్షణం ఇద్దరూ చెయ్యి పుచ్చుకొని ఇంటివైపు పరుగు లంకించుకున్నారు. ఇంకోసారి మళ్ళీ ఎప్పుడైనా బిల్లంగోడి ఆడతావా? రంగయ్య కృష్ణ జుట్టు దొరకబుచ్చుకొని ఎడాపెడా కొడుతున్నాడు. ఆడను బాబోయ్, ఆడను. కృష్ణ ఆ దెబ్బలకి తట్టుకోలేక ఏడుస్తూ అన్నాడు. చెరువులోకి దిగి ఈతలు కొడతావా? కొట్టను. స్కూలు మాని చెట్లెక్కి కాయలు తెంపుతావా? తెంపను. పంతులు గారిని వెక్కిరిస్తావా? ఒక్కొక్క మాటకి ఒక్కొక్క దెబ్బ కృష్ణ వీపు మీద పడుతూనే ఉంది. వెక్కిరించను. కృష్ణ తండ్రి చెప్పిన మాటలన్నీ ఒప్పుకున్నాడు. ఇక చాలే రంగయ్య, పసితనం, వాడికేం తెలుస్తుంది, ఒట్టి ఆకతాయితనం అంది శాంతమ్మ. రాధ తల్లి దగ్గరే నిలబడి బిక్కమొహంతో చూస్తోంది. రంగయ్య కృష్ణని కొడుతున్న దెబ్బలు చూస్తుంటే ఆ చిన్నారి ముఖంలో బాధ విలవిల్లాడుతోంది. మీకు తెలియదమ్మగారు, వీడి మూలంగా నేను వీధిలో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. ఏ బజారు వెళ్ళినా ఎవరో ఒకరు వీడి మీద ఫిర్యాదే. వినలేక నా చెవులు చిల్లులు పడుతున్నాయి. నా అదృష్టం బాగుంది, కాస్తలో తప్పిపోయింది కానీ లేకపోతే ఆ వరహాలరావు గారి కన్ను గుంటపడాల్సిందే. వీడి ఆటలు వీడునో. రంగయ్య ఆ విషయం గుర్తుకు రాగానే ఆవేశం పట్టలేనట్టుగా అక్కడున్న కావిడి బద్ద ఎత్తాడు. అయ్యయ్యో, పిల్లాడిని చంపేస్తావేమిటి, నీ కోపం పాడుగాను అంది అలివేలు కొడుకుని దగ్గరకు తీసుకుంటూ. నువ్వు అవతలికి నడు, నీ గారాబంతోనే వాడిట్టా చెడిపోయాడు అన్నాడు రంగయ్య అలివేలుని అవతలికి తోస్తూ. రాధ తండ్రి కోసం పరిగెత్తింది. చంపదలుచుకుంటే మా ఇద్దరిని చంపేయి, ఇందాకడి నుంచి గొడ్డుని బాదినట్టు బాదావు, చాలేదా అంటూ అలివేలు శోకాలు మొదలుపెట్టింది. ఏమిటి రంగయ్య, ఏమైంది? కోదండరామయ్య గారు అక్కడికొచ్చాడు. ఆయన్ని తీసుకువచ్చినట్లుగా రాధ ఆయన చిటికెన వేలు పట్టుకొని ఉంది. చూడండి అయ్యగారు, పిల్ల విధవ ఏదో ఆటలాడుతుంటే పుల్లముక్క వెళ్ళి వరహాలరావు గారి కంటికి తగిలిందట. వాడేమైనా కొట్టాలని కొట్టాడా? పొరపాటుగా జరిగిపోయింది. దానికోసం ఈయన పిల్లాడిని చంపేస్తానంటున్నాడు. అలివేలు ఫిర్యాదు చేసింది. మీకు తెలియదయ్యగారు, వీడి ఆగడం రోజురోజుకి ఎక్కువైపోతోంది. మొన్నటికి మొన్న ఆ వెంకమ్మ దొడ్లోకి వెళ్ళి ఆవుదూడని విప్పేస్తే పాలన్నీ తాగేసిందట. ఆ వెంకమ్మ కొడుకుని అదుపులో పెట్టుకోలేదా అంటూ ఒకటే తిట్లు. తిడితే తిట్టిందిలే, ఆ వెంకమ్మ పీనాస్తనం ఎవరికి తెలియదు. దూడకి చారెడు పాలు లేకుండా అన్నీ పితికి అమ్ముకుంటుంది అంది అలివేలు. ఇదిగో, నిన్నందుకే వెనకేసుకు రావద్దంది రంగయ్య చర్రుమన్నాడు. కోదండరామయ్య కృష్ణని దగ్గరకు తీసుకున్నాడు. ఏరా కృష్ణ, మీ నాన్న చెప్పింది నిజమేనా? దూడని విప్పావా? విప్పానండి. నేను స్కూల్ నుంచి వస్తుంటే అది అంబా అంబా అని అరుస్తుంటే ఆకలి అయి ఉంటుందని వదిలానండి అన్నాడు కృష్ణ. ఆకలైతే ఆ వెంకమ్మ చూసుకుంటుంది, నీకెందుకురా? ఆహా, అన్నీ వీడికే కావాలి, ఉద్ధరించే మగాడు మహా బయలుదేరాడు. రంగయ్య చేతులు తిప్పాడు. కోదండరామయ్య కృష్ణని రంగయ్య వైపు తిప్పాడు. ఏది, ఇంకెప్పుడు అల్లరి చేయనని మీ నాన్నకి మాట ఇవ్వు అన్నారు. చెప్పాడుగా రంగయ్య, ఈ మాటకిక్క వదిలేయి అన్నారాయన. అయ్యగారు, మీ మాట మీద ఈ పూట వాడిని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఏదైనా అల్లరి చేస్తే ఇదిగో ఈ కావిడి బద్ద వాడి వీపు మీద విరుగుతుంది.
చంపి పాత్ర వేస్తాను. అంతే అన్నాడు. అలాగేలే. ఏరా కృష్ణ, ఎందుకురా ఈ తిట్లు దెబ్బలు నీకు? చక్కగా చదువుకోకూడదు అన్నారు కోదండరామయ్య గారు. చదువు, వీడి ముఖానికి చదువు కూడా వస్తుంది. అడ్డగాడిద వెధవా, నీకంటే ఎంత చిన్నది ఆ రాధమ్మ. ఆయమ్మని చూడు, ఎంత బాగా చదువుకుంటోంది, ఎంత బుద్ధిమంతురాల్లా ఉంటుంది. రాధమ్మని చూసి సిగ్గు తెచ్చుకోరా రంగయ్య కోపంగా అన్నాడు. ఇంతలో కోదండరామయ్య గారు అన్న పిలుపు వినిపించింది. పంచాక్షరం పూజారి గారు వచ్చారు అంది శాంతమ్మ. కోదండరామయ్య మధ్య హాల్లోకి వచ్చాడు. రండి పూజారి గారు అంటూ కోదండరామయ్య అక్కడున్న పడక కుర్చీలో కూర్చున్నాడు. పంచాక్షరం అక్కడున్న బల్ల మీద కూర్చుంటూ, నవరాత్రులు దగ్గరికి వస్తున్నాయి, వాటి పూజ సంతర్పణ ఏర్పాట్లు వగైరా తమరికి గుర్తు చేద్దామని. అలాగే సంవత్సరం ఎంతలోకి తిరిగి వచ్చిందయ్యా. నాకింకా ఆ పండుగ సందడి నిన్న మొన్నటిదిలా ఉంది. ఇదిగో రంగయ్య, 2 బస్తాలు ఒడ్లు మరపట్టించి పంచాక్షరం గారికివ్వు. ఇదిగో ఇంట్లో కందిపప్పు మినపప్పు ఉన్నాయిగా, వాటిల్లోంచి కొంత తీసి గుడికి పంపించు. పూజారి గారు, సంతర్పణ ముందు రోజున కాస్త గుర్తు చేయండి. చేలో దోసకాయలు బీరకాయలు ఉన్నాయి, పంపిస్తాను అన్నారు. శాంతమ్మగారు అట్లాగేనన్నట్టు తల ఊపింది. శాంతమ్మగారు, ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు పంచాక్షరం. నీరసం తగ్గటం లేదండి అంది ఆవిడ. ఆయన లేచి వచ్చి ఆవిడ చెయ్యి పట్టుకుని నాడీ పరీక్ష చేశాడు. జేబు నుంచి పొట్లం తీసి ఆవిడ చేతిలో పెట్టి, ఈ మందు మీకోసం స్వయంగా తయారు చేశాను. రోజు రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక మాత్ర వేసుకోండి. 10 రోజుల్లో మీకు బాగా గుణం కనిపించాలి అన్నాడు. మా కృష్ణకు కూడా ఏదైనా మందివ్వండి. నిన్న చెరువులో ఈతలు కొట్టినట్టున్నాడు. రాత్రి నుంచి ఒకటే జలుబు అంది అలివేలు. ఏరా కృష్ణ, చెరువులో ఈత ఎలా ఉందిరా? మీరు కొడితే తెలుస్తుందండి అన్నాడు కృష్ణ. డిప్పకాయ వెదవా అంటూ ఆయన కృష్ణ నెత్తిన మొట్టారు. నీ జలుబు తగ్గాలంటే 2 రోజులు ఇంకా చెరువులో ఈత కొట్టాలి. కొడతావా అన్నారు. కృష్ణ కొడతానన్నట్టు తల ఊపాడు. వాడు నిజమేనని ఇప్పుడు పరిగెడతాడు అన్నాడు రంగయ్య. మందుకి ఇంటికి పంపించు, ఇస్తాను అంటూ ఆయన రాధని చూసి, ఏమ్మా రాధా, బాగా చదువుకుంటున్నావా అని పలకరించాడు. రాధ తల ఊపింది. తెలుగులో లెక్కల్లో ఇప్పుడు మార్కులు ఎలా వస్తున్నాయి? బాగా వస్తున్నాయండి అంది. మీ దగ్గర సాయంత్రం పూట చదువుకుంటున్నప్పటి నుంచి చాలా నయం. ఆ శరభయ్య పంతులు గారు పిల్లల్ని చావగొట్టడం తప్ప చదివే చెప్పడండి అంది శాంతమ్మ. పంచాక్షరం గారు, మా రాధతో పాటు ఈ కృష్ణకు కూడా ఒక అక్షరం ముక్క వచ్చేట్టు చూడండి. పాపం రంగయ్య కొడుక్కి చదువు రావటం లేదని దిగులు పడుతున్నాడు అన్నారు కోదండరామయ్య గారు. కృష్ణకి చదువు రాకపోవడం ఏమిటి? వాడెంత తెలివిగలవాడు. ఇట్టే చెబితే అట్టే గ్రహిస్తాడు. గ్రహిస్తాడు. చెట్లెక్కమన్నా చెరువుల్లో దూకమన్నా ఇట్టే గ్రహిస్తాడు అన్నాడు రంగయ్య. రోజు రాధమ్మతో పంపించమనండి. నాకు వచ్చిన 4 ముక్కలు నేర్పుతాను. అలాగే. ఏం రంగయ్య, రేపటి నుంచి రాధతో పంచాక్షరం గారి దగ్గరికి పంపు. పిల్లల్ని మంచి మాటలతో మాలిమి చేయటం ఆయనకి బాగా తెలుసు అన్నారు కోదండరామయ్య. అలాగేనండయ్యా, కానీ వాడు కుదురుగా చదువుకుంటాడనే నమ్మకం నాకేం లేదు అన్నాడు రంగయ్య నిరాశగా. అయ్యగారు చెప్పినట్లు చేయరాదు. ముందే నీ అపశకనం మాటలు దేనికి? అలివేలు విసుక్కుంది. కోదండరామయ్య గారు, తమరిని ఒక్క సాయం అడగటానికి వచ్చానండి అన్నాడు పంచాక్షరం. ఏమిటి చెప్పు అన్నారాయన. మీరు నా మాట కాదనకూడదు. ఒక వ్యక్తికి అన్నం పెట్టిన వారు అవుతారు. ఉపోద్ఘాతం చాలుగాని చెప్పవయ్యా. ఊరి నుంచి మా బావమరిది వచ్చాడండి. కూచిపూడి నాట్యంలో అందవేసిన చెయ్యి. అయితే నన్నేం చేయమంటావు? అతను అక్కడ జరుగుబాటు లేక ఇబ్బంది పడుతుంటే నేనే ఇక్కడికి రమ్మని రాశాను. మీరు ఈ ఊరికి ఆసాములు. మీ దయ ఉంటే ఆ కుటుంబానికి ఒక దోవ ఏర్పడుతుంది. నేనేం చేయగలనయ్యా? రాధమ్మకి డ్యాన్స్ నేర్పించండి. మీరు చెప్పిస్తున్నారంటే కరణం గారు, మునసబు గారు ఇళ్లల్లో కూడా ఆడపిల్లలున్నారు. వాళ్ళు వింటారు. పక్క ఊళ్ళల్లో కూడా కాస్త ప్రాపకం సంపాదించుకోవచ్చు. రాధమ్మ తల్లి కుందనపు బొమ్మలా ఉంటుంది. నాట్యం బాగా వస్తే మన ఊరికి పేరు తెస్తుంది. కోదండరామయ్య గారు భార్య వైపు చూశారు. ఆవిడ కళ్ళల్లో అంగీకారమే కనిపించింది. పేరు సంగతి సరేలేవయ్యా, ఆయనకేదో బ్రతుకు తెరువు అంటున్నావుగా, అలాగే కానీ అన్నాడు. పంచాక్షరం ముఖం వికసించింది.
నేను అప్పుడే వాడికి చెప్పాను, తమరిది మంచి మనసు, ఒకరికి ఉపకారం అంటే కాదనరని. నేను వస్తాను రాధమ్మా, రేపటి నుంచి నువ్వు నాట్యం నేర్చుకోవాలి అంటూ రాధ బుగ్గగిల్లి వెళ్ళాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.